సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు కనుక మొబైల్ డేటా ఆన్ చేసినా కానీ మీకు అనేది యూట్యూబ్ అనేది ప్లే కాకపోవడం అయినా సరే, లేకపోతే వేరే ఇంటర్నెట్ ఏదైనా క్రోమ్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ పనిచేస్తలేదు అనుకోండి. సో మీకు కనుక నెట్వర్క్ అనేది కరెక్ట్ రాకపోయినా సరే ఈ విధంగానైతే కొన్ని సెట్టింగ్స్ చెప్తాను అనమాట. సో ఆ సెట్టింగ్ చెప్పిన తర్వాత కంపల్సరీగా 99% అనేది మీ నెట్కి సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో సో అదైతే క్యూర్ అవుతుంది అనమాట. సో ఎటువంటి లేట్ లేకుండా ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నా మొబైల్ డేటా అయితే ఆన్లోనే ఉంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మీరు చూడండి, నేనైతే ప్రస్తుతానికి యూట్యూబ్ అయితే ఓపెన్ చేసిన. సో ఇక్కడ వచ్చేసి నాకు యూట్యూబ్లో ఏదనేది లోడింగ్ అయితే కావడం లేదు. యూట్యూబ్ అనేది అసలుకే నడుస్తలేదు అనమాట. సో ఈ విధంగా నెట్ ఆన్ ఉన్నా సరే నాకు వచ్చేసి నడుస్తలేదు. మీరైతే చూడొచ్చు లైవ్లో. సో ఈ విధంగానైతే మీకు కనుక ప్రాబ్లం వచ్చినట్టయితే, సో అదేవిధంగా మీకు కనుక నెట్వర్క్ అనేది స్లోగా నడిచినట్టయితే సో కొన్ని సెట్టింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఆ సెట్టింగ్స్ మీరైతే కంపల్సరీ మీ మొబైల్లో చేసుకుంటే సో మీ నెట్వర్క్ అనేది చాలా మటుకు ఇంక్రీజ్ అయితే అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్ అయితే ఉంటుంది కదా మన మొబైల్లో. సో ఆ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి మన సెట్టింగ్స్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా హోమ్ స్క్రీన్లో. సో ద సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి కనబడుతుంది. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేయండి. సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే మీది ఏదైతే సిమ్ కార్డు ఉంటుందో, సో ఫస్ట్ సిమ్లు ఉన్నా సెకండ్ సిమ్లు ఉన్నా ఏ సిమ్కి ప్రాబ్లం వచ్చినా ఆ సిమ్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మిడిల్లో మనకు ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరైతే జాగ్రత్త అయినండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రిఫర్ ఎల్డిటి అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని వచ్చేసి 2Gలకు అయితే కన్వర్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చేసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే ఒకటేసారి రిఫ్రెష్ అయితే అవుతుంది అనమాట. సో మన నెట్వర్క్ వచ్చేసి రిఫ్రెష్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో సడన్గా వచ్చేసి మనం చేంజ్ చేసినాం అనుకోండి, రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారు, మళ్ళీ నార్మల్కి అయితే పెట్టుకోండి. ఏదైతే ఎల్ఈటీ ఉందో, కొంతమంది 5G ఉండొచ్చు, ఏదైనా నెట్వర్క్ ఉన్నా సరే టాప్లో ఏది ఉంటుందో అది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే మీరు యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని అయితే ప్రెస్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ కింద ఆప్షన్ చూసినట్టయితే రీసెట్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని ప్రెస్ చేసినట్టయితే మన ఏదైతే ఏపీఎన్ ఉందో ఇది వరకు అప్లై చేసింది సో అది వచ్చేసి రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మొబైల్ నెట్వర్క్స్ అని కనబడుతుంది కదా ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ కిందనే. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటికల్లీ సెలెక్ట్ నెట్వర్క్ అని చెప్పేసి పడుతుంది కదా. సో దీన్ని వచ్చేసి ఒకసారి ఆఫ్ అయితే చేసుకోండి. సో ఆఫ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మీకు సో ఒకటేసారి ఏవైతే మీకు నెట్వర్క్ సంబంధించిన ఆపరేటర్స్ అవన్నీ చెప్పేసి ఉంటాయి కదా. సో అవి వచ్చేసి మళ్ళీ రిఫ్రెష్ అయితే కావడం జరుగుతుంది. సో అదేవిధంగా మీ మొబైల్కి ఏదైతే సూట్ అవుతుందో సో అది వచ్చేసి చూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మీరు ఈ విధంగా ఆఫ్ చేసుకున్నట్లయితే మీ మొబైల్కి సంబంధించిన నెట్వర్క్ అనేది ఒక్కటేసారి లాస్ అయిపోతుంది. సో మళ్ళీ తర్వాత ఆన్ చేసుకుంటే వస్తుంది, అది తర్వాత చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. సో ఆ విధంగానైతే జరుగుతుంది అనమాట. రిఫ్రెష్ అయ్యి వస్తుంది అనమాట. ఏదైతే వస్తుందో అది వచ్చేసి రిఫ్రెష్ అయ్యి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే విధంగా దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నెట్వర్క్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఆన్ చేసుకున్నట్టయితే మీకు ఏమవుతుంది అంటే నెట్వర్క్ అనేది ఆటోమేటికల్లీ మీకైతే మళ్ళీ కొత్త ఏదైతే ఏపీఎన్ ఉందో సో అవన్నీ వచ్చేసి రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ మీకైతే రావడానికి అయితే కంపల్సరీ ఛాన్స్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి అయితే మళ్ళీ వచ్చేసేయండి. సెట్టింగ్ ఇంటర్ఫేస్లోకి వచ్చిన తర్వాత మీరు వచ్చేసి చిన్న పని అయితే చేయాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత సో నోటిఫికేషన్ షేడ్ అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్ యూనిట్ సెంటర్ అని చెప్పేసి ఉంది కదా. సో అది వచ్చేసి ప్రెస్ చేసిన తర్వాత సో మీరు వచ్చేసి ఏం చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ సో షో నెట్వర్క్ స్పీడ్ అని చెప్పేసి కనబడుతుంది కదా. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మీరు వచ్చేసి నెట్వర్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా నెట్ వచ్చేసి. సో అది వచ్చేసి ఎంత స్పీడ్లో వస్తుంది, సో ఎంత స్పీడ్లో పోతుంది అని చెప్పేసి ఈ విధంగానైతే కనబడుతుంది అనమాట మనకు వచ్చేసి. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు నెట్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీరు పవర్ బటన్ హోల్డ్ చేసిన తర్వాత మీ మొబైల్ని అయితే ఒకసారి అయితే రిబూట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే రిబూట్ చేసిన తర్వాత మనకు అనేవి చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతాయి అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనకి సెట్టింగ్స్ అప్లై కావాలంటే కంపల్సరీగా రిబూట్ అయితే చేసి ఉండాలన్నమాట. సో రిబూట్ చేసినాక మీకు వచ్చేసి నెట్వర్క్ అనేది కంటిన్యూగా రన్ అవుతుంది.